మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే కార్తీక శనివారం, నాగుల చవితి, పరమ పవిత్రమైన రోజు. నాగులకు ఎంతో ఇష్టమైన రోజు గనుక ఈరోజు రాత్రి 12 లోపు నాగుల చవితి మహిమను తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు సర్పదోషాలు, నాగదోషాలు పోతాయి, నాగుల అనుగ్రహం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, మరణం దరి చేరదు, ధన సమస్యలు పోతాయి, వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది, సకల పాపాలు పోతాయి, అన్ని రకాల కష్టాలు, సమస్యలు, బాధలు పోతాయి, పేదరికం తొలగిపోతుంది, పాపాలన్నీ పోతాయి, కోటి జన్మల పుణ్యంతో మీరు అపర కుబేరులుగా మారిపోతారు, పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది, ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు చూడాలి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక శ్రద్ధగా చివరి వరకు చూడండి. అలాగే వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో ఓం శ్రీ నాగేంద్ర స్వామియే నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. శ్రీ మహాలక్ష్మీదేవి వైకుంఠంలో తన పతి అయిన శ్రీ మహావిష్ణువు సేవలో తరిస్తోంది. ఆ క్షీరసాగరంలో 1000 పడగల ఆదిశేషులపై పవలించి ఉన్న తన భర్తను చూస్తూ ఆమె మదిలో ఒక ఆలోచన మెదిలింది. జగత్తుకే రక్షకుడైన నారాయణుడు ఒక సర్పంపై శయనించటం, ముక్కంటి అయిన ఆ పరమశివుడు సర్పాలను ఆభరణాలుగా ధరించటం ఆమెకి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతలోనే పవిత్రమైన నాగుల చవితి పర్వదినం సమీపిస్తుందని గుర్తుకు వచ్చి ఆమె మృదువుగా విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి స్వామిని ఇలా ప్రశ్నించింది. ప్రాణనాథ, మీరు ఆదిశేషునిపై పవలిస్తారు. ఆ భోలాశంకరుడు వాసుకుని మెడలో హారంగా ధరిస్తాడు. దీనిని బట్టి చూస్తే దేవతలకు నాగులంటే ఎంతో ప్రీతి అని అర్థమవుతుంది. త్వరలో రాబోయే నాగుల చవితి రోజున మానవులు పుట్టలో పాలు పోసి నాగదేవతలను ఎందుకు పూజిస్తారు? ఈ వ్రతం వెనుక ఉన్న విశిష్టత ఏమిటి? శివునికి నాగులంటే ఎందుకంత ఇష్టమో తెలిపి ఈ పండుగ విశిష్టత గురించి తెలిపి నా సందేహాన్ని నివృత్తి చేయండి అని ఎంతో వినయంగా అడిగింది. ఆమె ప్రశ్నకు శ్రీహరి మందహాసం చేసి, దేవి, నీ ప్రశ్న చాలా అర్థవంతమైనది. సృష్టిలోని ప్రతి జీవికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అందులో నాగజాతికి ఒక విశిష్ట స్థానం ఉంది. పరమేశ్వరునికి నాగులంటే ఎనలేని ప్రేమ. ఎందుకంటే ఆ సర్పాలు కేవలం జీవులు కావు, అవి యోగశక్తికి, పరివర్తనకు, కాలానికి ప్రతీకలు. పూర్వం దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించాలని సంకల్పించుకున్నప్పుడు ఉత్తర పర్వతాన్ని కవ్వంగా మార్చారు. కానీ ఆ పర్వతాన్ని చిలకడానికి ఒక తాడు కావాలి కదా. అప్పుడు సర్పరాజైన వాసుకి ముందుకు వచ్చి తన శరీరాన్నే తాడుగా వాడుకోమని అర్పించాడు. ఒకవైపు దేవతలు, మరోవైపు రాక్షసులు తనను పట్టుకుని అటూ ఇటూ లాగుతూ ఉంటే ఆ వాసుకి అగ్నిగోళం లాంటి బాధను, వేడిని భరించింది. ఆ త్యాగం వల్లే దేవతలకు అమృతం లభించింది. ఆ త్యాగ నిరతికి, సహనానికి మెచ్చిన శివుడు వాసుకిని తన మెడలో ఆభరణంగా ధరించి సర్పజాతికే ఒక గౌరవాన్ని ఇచ్చాడు. అంతేకాదు, మెడలోని సర్పం అహంకారాన్ని, భయాన్ని జయించడానికి సంకేతం. ఆ విధంగా శివుడు సర్పాలను అలంకారంగా ధరించటం ద్వారా వాటిని పూజించే వారికి తాను ప్రసన్నుడనవుతానని తెలియజేశాడు. నేను ఆదిశేషువు మీద పవలించటం అనేది సృష్టి యొక్క సమతుల్యతకు, అనంతమైన యోగనిద్రకు చిహ్నం. అందుకే నాగులను పూజిస్తే శివకేశవుల అనుగ్రహం రెండూ లభిస్తాయి అని వివరించాడు. లక్ష్మీదేవి ఎంతో ఆసక్తిగా వింటూ, స్వామి, శివునికి నాగులంటే ఎందుకంత ఇష్టమో చాలా బాగా వివరించారు. మరి నాగుల చవితికి ఎందుకంత విశిష్టత ఏర్పడిందో కూడా చెప్పండి అని కోరింది. అప్పుడు విష్ణుమూర్తి ఈ కథ చెప్పడం ప్రారంభించాడు. ఓ లక్ష్మి, పూర్వం ఒకానొక రాజ్యంలో పచ్చని పొలాలతో కలకలలాడుతున్న ఒక గ్రామంలో ఒక రైతు కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 7 అన్నదమ్ములు, వారికి ప్రాణానికంటే మిన్నగా చూసుకునే ఒకే ఒక్క ముద్దుల చెల్లెలు ఉండేది. ఆ అన్నదమ్ములు 7 ఎంతో కష్టపడి పనిచేసేవారు. వ్యవసాయమే వారి జీవనాధారం. వారికి ఉన్న కొద్దిపాటి పొలంలోనే రేయింబవళ్ళు కష్టపడి పంటలు పండించి వచ్చిన దానితోనే సంతోషంగా జీవించేవారు. తమ చెల్లెలంటే వారికి పంచప్రాణాలు. ఆమె కళ్ళల్లో చిన్న కన్నీటి చుక్కను కూడా సహించేవారు కాదు. ఆ చెల్లెలికి కూడా తన అన్నలంటే లోకమంత ప్రేమ. ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి అన్నల కోసం వేడివేడిగా అన్నం వండి చద్దన్నం మూటలు కట్టి పొలానికి తీసుకువెళ్ళేది.
అన్నలు భోజనం చేసేంతవరకు అక్కడే ఉండి వారి బాగోగులు చూసుకుని తిరిగి ఇంటికి వచ్చేది. వారి మధ్య ఉన్న ఆ అనుబంధం చూసి గ్రామస్తులంతా మురిసిపోయేవారు. కాలం అలా సంతోషంగా గడిచిపోతోంది. ఒక ఏడాది దీపావళి పండుగ వచ్చింది. ఊరంతా దీపాల వెలుగుతో ఆనందోత్సాహాలతో నిండిపోతోంది. దీపావళి మరుసటి రోజు నుండే కార్తీక మాసం ప్రారంభం కావడంతో అందరూ భక్తిభావంలో మునిగిపోయారు. దీపావళి వెళ్ళిన 4వ రోజు నాగుల చవితి పండుగ వచ్చింది. ఆ రోజు నాగదేవతలను పూజించి పొలం పనులకు వెళ్ళకూడదని, భూమిని తవ్వకూడదని ఆ ఊరిలో ఒక ఆచారం ఉంది. కానీ ఆ ఏడాది వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో పంటలు అంతగా పండలేదు. ఆ అన్నదమ్ములు 7 తమ చెల్లెలికి ఆ పండుగకు కొత్త బట్టలు కొనివ్వలేకపోయామే అని మదనపడ్డారు. మనం ఒక్కరోజు పొలం పనికి వెళ్తే వచ్చే డబ్బులతో మన చెల్లెలికి కొత్త బట్టలు కొనవచ్చు. మనం ఉదయాన్నే వెళ్ళి మధ్యాహ్నానికే తిరిగి వద్దాం, ఎవరికీ తెలియదు అని తమలో తాము అనుకున్నారు. వారి అమాయకమైన ఆలోచన వారి పాలిట శాపంగా మారుతుందని ఊహించలేకపోయారు. ఆ 7 అన్నదమ్ములు ఎవరికీ చెప్పకుండా తెల్లవారుజామునే నాగళ్లను భుజాన వేసుకుని పొలాలకు బయలుదేరారు. వారు పొలం దున్నడం ప్రారంభించారు. వారు పనుల్లో నిమగ్నమై ఉండగా ఒక అన్న నడుపుతున్న నాగలి కర్రు పొరపాటున అక్కడే ఉన్న ఒక పాత పాము పుట్టకు బలంగా తగిలింది. ఆ దెబ్బకు పుట్ట లోపల నిద్రపోతున్న నాగరాజుకు తీవ్రమైన ఆగ్రహం కలిగింది. అది బుసలు కొడుతూ బయటకు వచ్చింది. తన నివాసానికి హాని కలిగించిన వారిపై పగబట్టింది. ప్రతీకారంతో రగిలిపోతున్న ఆ నాగరాజు పొలంలో పనిచేస్తున్న 7 అన్నదమ్ములను ఒకరి తర్వాత ఒకరిని వెంబడించి కాటువేసింది. ఆ సర్పవిషం ఎంత తీవ్రమైనదంటే వారు 7 అక్కడికక్కడే నీలిరంగులోనికి మారిపోయి ప్రాణాలు విడిచారు. ఇంట్లో చెల్లెలు తన అన్నల కోసం ఎదురు చూస్తూ కూర్చుంటుంది. మధ్యాహ్నం అయ్యింది, సాయంత్రం కావస్తోంది. కానీ అన్నలు ఇంకా ఇంటికి రాలేదు. ఆమె మనసులో ఏదో తెలియని ఆందోళన మొదలయ్యింది. అన్నలు ఎప్పుడూ ఇంత ఆలస్యం చేయలేదే అని కంగారు పడుతూ వారిని వెతుక్కుంటూ పొలం వైపు పరిగెత్తింది. పొలం గట్టు మీద నుండి చూసేసరికి తన అన్నలు 7 నేల మీద కదలకుండా పడి ఉండటం గమనించింది. ఆమె గుండె ఆగినంత పనయింది. అన్నయ్య అని గట్టిగా అరుస్తూ వారి దగ్గరకు పరిగెత్తింది. వారి చల్లబడిపోయిన దేహాలను చూసి ఆమెకు విషయం అర్థమైంది. తన అన్నలు ప్రాణాలతో లేరని గ్రహించి ఆమె గుండెలు అవిసేలా రోదించటం మొదలుపెట్టింది. ఆమె ఏడుపులు పెడబొబ్బులు నిర్జన ప్రదేశంలో మిన్నంటాయి. దేవుడా, నాకే ఈ గతి పట్టించావా? నా అన్నలు లేని ఈ లోకంలో నేనెందుకు బ్రతకాలి? నన్ను కూడా వాళ్లతో పాటే తీసుకుపో అంటూ నేల మీద పడి బొర్లి బొర్లి ఏడ్చింది. తన అన్నల దేహాలను పట్టుకుని వారిని లేపాలని ప్రయత్నిస్తూ స్పృహ తప్పి పడిపోయింది. ఆ చెల్లెలి ఆక్రందనలు ఆకాశాన్ని తాకాయి. ఆమె హృదయ విదారకమైన రోదనలు కైలాసంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులకు వినిపించాయి. తన భక్తురాలి దుఃఖాన్ని చూసి జగన్మాత అయిన పార్వతీదేవి హృదయం ద్రవించిపోయింది. ఆమె కళ్ళ వెంట నీరు కారింది. ఆమె వెంటనే తన భర్త అయిన పరమేశ్వరునితో, స్వామి చూడండి, ఆ అభాగ్యురాలు తన సోదరుల కోసం ఎంతలా విలపిస్తుందో. ఆమె దుఃఖాన్ని నేను చూడలేకపోతున్నాను. మనం ఆమెను ఆదుకోవాలి. ఆమె భక్తికి, సోదర ప్రేమకు మనం ఒక మార్గం చూపాలి అని వేడుకుంది. కరుణామయుడైన ఆ భోలాశంకరుడు వెంటనే అంగీకరించాడు. ఆ ఆది దంపతులిద్దరూ ఒక వృద్ధ బ్రాహ్మణ దంపతుల రూపంలో భూలోకానికి దిగివచ్చారు. వారు నెమ్మదిగా నడుచుకుంటూ శోకసముద్రంలో మునిగిపోయి ఉన్న ఆ చెల్లెలి వద్దకు వచ్చారు. పరమేశ్వరుడి రూపంలో ఉన్న వృద్ధుడు ఆమె భుజం తట్టి, అమ్మా లే, ఎందుకు ఇంతలా విలపిస్తూ ఉన్నావు? ఏం జరిగింది అని వాత్సల్యంతో అడిగాడు. ఆప్యాయత నిండిన ఆ పలుకులకు ఆమె కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా తేజస్సుతో వెలిగిపోతున్న వృద్ధ దంపతులు కనిపించారు. ఆమె తన కన్నీళ్లను తుడుచుకుంటూ జరిగిన ఘోరమంతా వారికి వివరించింది. అంతా విన్న పార్వతీదేవి రూపంలో ఉన్న వృద్ధురాలు, అమ్మా భయపడకు, నీ అన్నలు తెలియక చేసిన తప్పు వలనే ఈ ఘోరం జరిగింది. ఈరోజు నాగుల చవితి. ఈ పవిత్రమైన రోజున భూమిని దున్నకూడదు, పుట్టలను తాకకూడదు, నాగదేవతలను పూజించి వారి అనుగ్రహం పొందాలి. కానీ మీ అన్నలు ఈ నియమాన్ని అతిక్రమించారు, అందుకే నాగరాజు ఆగ్రహానికి గురి అయ్యారు అని చెప్పింది. ఆ మాటలు విన్న చెల్లెలు, అయ్యో, మాకు ఈ విషయం తెలియదే. నా అన్నలు కావాలని చేసిన తప్పు కాదు. దయచేసి వారిని బ్రతికించే మార్గం చెప్పండి. మీరు చెప్పినట్లు చేస్తాను అని వారి పాదాలపై పడి వేడుకుంది. అప్పుడు ఆ వృద్ధురాలు చిరునవ్వు నవ్వి, అమ్మా కంగారు పడకు,
చేసిన తప్పుకు పశ్చాత్తాపమే నిజమైన ప్రాయశ్చిత్తం. నీ సోదర ప్రేమను, నీ భక్తిని చూసి మాకు జాలి కలుగుతోంది. నీ అన్నలు తిరిగి బ్రతకాలంటే నువ్వు ఇప్పుడు నాగుల చవితి వ్రతం ఆచరించాలి. దగ్గరలో ఉన్న ఒక పాము పుట్ట వద్దకు వెళ్ళి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి ఆవు పాలతో పుట్టను అభిషేకించు. పసుపు కుంకుమ పూలతో పుట్టను అలంకరించు. కొత్తగా దంచిన బియ్యపు పిండిలో బెల్లం కలిపి చేసిన చలివిడి, నానబెట్టిన పెసరపప్పు అనగా వడపప్పు, అరటిపండ్లు, కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించు. దీపం వెలిగించి 2 చేతులు జోడించి, ఓ నాగదేవత, మా అన్నలు తెలియక చేసిన అపరాధాన్ని మన్నించు. వారిని పునర్జీవితులను చేసి నాకు భిక్షగా ప్రసాదించు తల్లి అని మనస్ఫూర్తిగా ప్రార్థించు. తర్వాత ఆ పుట్టమ్మను తెచ్చి నీ అన్నలకు బొట్టు పెట్టు. నీ భక్తి నిజమైతే, నీ ప్రార్థనలో ఆర్తి ఉంటే నాగరాజు తప్పకుండా కరుణిస్తాడు. మీ అన్నలు బ్రతుకుతారు అని వ్రత విధానాన్ని వివరంగా చెప్పింది. ఆ వృద్ధ దంపతుల మాటలు ఆ చెల్లెలు మనసులో ఆశ అనే దీపాన్ని వెలిగించాయి. ఆమెలో కొత్త భక్తి వచ్చింది. వెంటనే ఆమె వారి పాదాలకు నమస్కరించి వారు చెప్పినట్లే చేయడానికి సిద్ధపడింది. ఆమె దగ్గరలోని ఒక పెద్ద పుట్ట వద్దకు వెళ్ళి ఆ ప్రాంతాన్ని నీటితో శుభ్రపరిచింది. పుట్ట చుట్టూ అందంగా ముగ్గులు వేసింది. తనతో తెచ్చుకున్న ఆవు పాలను కొబ్బరి చిప్పలో పోసి భక్తితో పుట్టలో పోస్తూ, ఓ నాగరాజా కరుణించు అని ప్రార్థించింది. తర్వాత పసుపు కుంకుమలతో పుట్టను అలంకరించింది. తను తినడానికి తెచ్చుకున్న చలిమిడి, వడపప్పులను ఆ పుట్ట వద్ద నైవేద్యంగా పెట్టింది. కన్నీళ్లతో చేతులు జోడించి ఆర్తితో నాగదేవతను ప్రార్థించడం మొదలుపెట్టింది. ఆమె భక్తికి, ఆమె ఏడుపుకు ఆ పుట్టలో ఉన్న నాగరాజు మనసు కరిగింది. ఆమె నిష్కల్మషమైన ప్రేమకు, పశ్చాత్తాపానికి ఆ సర్పరాజు చలించిపోయాడు. వెంటనే ఆ పుట్టల నుండి నాగరాజు నెమ్మదిగా బయటకు వచ్చాడు. దానిని చూసి ఆ చెల్లెలు భయపడకుండా చేతులు జోడించి నమస్కరించింది. నాగరాజు ఆమె భక్తికి ప్రసన్నుడై ఆమె అన్నలు పడి ఉన్న ప్రదేశానికి పాకుతూ వెళ్ళాడు. అక్కడ తాను కాటువేసిన చోట తన నోటిని ఆంచి వారి శరీరాల నుండి విషాన్ని వెనక్కి పీల్చుకున్నాడు. ఆ చెల్లి కూడా పుట్టమట్టితో వారికి బొట్టు పెట్టింది. ఆశ్చర్యం! ఆ 7 అన్నదమ్ములు గాఢ నిద్ర నుండి మేల్కొన్నట్లుగా ఒక్కసారిగా లేచి కూర్చున్నారు. వారికి ఏమీ జరగనట్లే ఒంటిపై ఒక్క ఘాటు కూడా లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. ఏమైంది, మనం ఇక్కడ పడుకుని ఉన్నామేంటి అని ఒకరినొకరు అడుక్కుంటూ ఉండగా వారి చెల్లెలు ఆనందంతో పరిగెత్తుకుంటూ వచ్చి వారిని గట్టిగా కౌగిలించుకుంది. ఆమె ఆనందానికి అవధుల్లేవు. జరిగిన అద్భుతాన్ని, వృద్ధ దంపతుల గురించి, నాగుల చవితి వ్రతం గురించి ఆమె తన అన్నలకు వివరించింది. అంతా విని వారు ఆశ్చర్యపోయారు. తమ చెల్లెలి భక్తి, ప్రేమే తమను మృత్యువు నుండి కాపాడాయని గ్రహించారు. వారందరూ కలిసి పుట్ట వద్దకు వెళ్ళి నాగరాజుకు తమకు సహాయం చేసిన ఆ వృద్ధ దంపతులకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. వారు తిరిగి చూసేసరికి ఆ వృద్ధ దంపతులు అదృశ్యమయ్యారు. వచ్చింది సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులే అని గ్రహించి భక్తితో నమస్కరించుకున్నారు. ఈ కథను పూర్తి చేసిన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో, చూసావా దేవి, ఆ చెల్లెలి భక్తి తన అన్నల ప్రాణాలను ఎలా నిలబెట్టిందో. ఆ రోజు నుండి ప్రతి నాగుల చవితి రోజున స్త్రీలు తమ సోదరుల క్షేమం కోరి ఆయుర ఆరోగ్యాలతో, సిరి సంపదలతో వర్ధిల్లాలని నాగదేవతను పూజించటం ఆనవాయితీగా మారింది. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించిన వారికి నాగదోషాలు తొలగిపోతాయి, సంతాన ప్రాప్తి కలుగుతుంది, కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి అని ముగించాడు. ఈ కథను విని లక్ష్మీదేవి ఎంతో సంతృప్తి చెందింది. నాగుల చవితి రోజు ఈ పవిత్ర కథను విన్నా, ఎవరికైనా చెప్పినా సకల దోషాలు పోతాయి, నాగదేవతల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, అన్నీ శుభాలే జరుగుతాయి. అలాగే ఈ నాగుల చవితి సందర్భంగా బ్రహ్మపురాణంలోని ఈ అద్భుత కథను వింటే చాలు, నాగదోషాలు పూర్తిగా పోతాయి, కష్టాలు పోతాయి, సకల శుభాలు కలుగుతాయి. పూర్వం సూరసేనుడు అనే చంద్రవంశపు రాజు ప్రతిష్టానపుర రాజధానిగా రాజ్యాన్ని పరిపాలించేవాడు. బుద్ధిమంతుడైన ఆ రాజు ప్రజలను తన కన్న బిడ్డల్లాగా పరిపాలిస్తూ చంద్రవంశానికి కీర్తి ప్రతిష్టలను తీసుకువచ్చాడు. ఎన్నో ఏళ్లు గడిచినా రాజదంపతులకు సంతానం కలగలేదు. తన తర్వాత రాజ్యపాలన చేయడానికి వంశాంకరం లేకపోవటం వలన మహారాజుకు తీరని బాధగా ఉండేది. దాంతో రాజు పురోహితుల సలహాపై ధర్మపత్నితో కలిసి ఎన్నో వ్రతాలు, పూజలు ఆచరించాడు. చివరికి ఒకసారి నాగుల చవితి వ్రతం చేశాడు. తత్ఫలితంగా కొంతకాలానికి రాణి గర్భం ధరించింది. కానీ కర్మవశాత్తు ఆమె ఒక సర్ప కుమారునికి జన్మనిచ్చింది. కుమారుని సంగతి కొద్దిమంది విశ్వాసపాత్రులైన సేవకులకు తప్ప మరెవరికీ తెలియనీయకుండా ఆ రాజదంపతులు అతి రహస్యంగా ఆ సర్పకుమారుణ్ణి పెంచసాగారు. ఆ కుమారుడికి నాగేశ్వరుడు అని పేరు పెట్టారు. ఇటువంటి పుత్రునికి జన్మ ఇచ్చే కంటే సంతానం లేకుండా ఉంటేనే బాగుండేది అని ఆ దంపతులు తాములో తాము బాధపడుతూ ఉండేవారు. అలా కొంతకాలం గడిచింది. ఆ సర్పకుమారుడు పెరిగి భయంకరమైన విషసర్పంగా తయారయ్యి
మనుషుల వలె మాట్లాడడం మొదలెట్టాడు. తమ కుమారుడి ఈ విచిత్రమైన జన్మకు కారణమేమిటా అని రాజు విచారించసాగాడు. ఇలా ఉండగా ఒకనాడు ఆ సర్పకుమారుడు తండ్రితో, జనక, రాజకుమారుడైన నాకు శాస్త్రోక్తంగా ఉపనయనం గావించి వేద అధ్యయనం చేయించండి. శాస్త్ర ధర్మాలు పాటించని వారు శూద్ర సమానులవుతారు అనే ధర్మశాస్త్రాలు చెప్పాయి. సూరసేనుడు కుమారుని కోరిక ప్రకారం పురోహితులను రప్పించి ఉపనయనం గావించాడు. ఒక గొప్ప పండితునితో వేదాధ్యయనం చేయించాడు. రాకుమారుడు యుక్త వయసు వచ్చేసరికి అమితమైన దీక్షతో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఒకనాడు ఆ సర్పము, తండ్రి, నేను పెద్దవాడినయ్యాను. నా విద్యాభ్యాసం పూర్తయింది. తన కుమారుడికి వేదాలలో చెప్పిన సంస్కారాలన్నీ కూడా చేయని తండ్రికి నరకం ప్రాప్తిస్తుంది. అందుకని నాకు వివాహం చేయండి అని చెప్పాడు. మహారాజు రాకుమారుని మాటలకు ఆశ్చర్యపోయాడు. అప్పటికీ తప్పించుకోవాలనే ఉద్దేశంతో నా పేరు విన్నంత మాత్రాన మహావీరులు కూడా భయపడతారు. అటువంటప్పుడు నీ కుమారునికి మా కన్యను దానం చేస్తామని ధైర్యంగా ఎవరు నా ముందుకు వస్తారు అన్నాడు. సర్పకుమారుడు ఆ మాటలు ఆలకించి, తండ్రి, వివాహాలు పలు రకాలు ఉంటాయి. అందులో రాజులకు తమ శస్త్ర భుజబగలాలను ప్రకటించి కన్యను అపహరించి పరిణయమవటం అన్నిటికంటే ఉత్తమమైన మార్గం. పుత్రునకు వివాహం చేసే వరకు తండ్రి జీవితం సఫలమైనట్లు కాదు. అందువలన మీరు ఏ ఉపాయం చేసైనా సరే నాకు వివాహం చేయండి. లేనిచో నేను గోదావరిలో మునిగి నా జీవితాన్ని ముగిస్తాను అని చెప్తాడు. మహారాజు కుమారుడి దృఢ సంకల్పం గ్రహించి తమ మంత్రులను పిలిపించి ఇలా చెప్తాడు. ఓ మంత్రులారా, యువరాజు నాగేశ్వరుడు అన్ని విద్యల్లో ప్రావీణ్యుడయ్యాడు. అస్త్ర శస్త్ర విద్యల్లోనూ భుజ బలాలలోనూ కూడా నేర్పరి. నా వయసు పైబడింది కనుక నా కుమారునికి వివాహం జరిపించి పట్టాభిషేకం చేసి నేను విశ్రాంతి తీసుకోవాలని నిశ్చయించుకున్నాను. మీరు యువరాజుకు తగిన సద్గుణవతి అయినటువంటి సౌందర్యవతి అయినటువంటి ఒక కన్యను గురించి సమాచారం సేకరించి నాకు తెలపండి అని రాజు మంత్రులతో చెప్తాడు. కానీ రాజువారికి తన కుమారుడు సర్పరూపి అనే విషయం మాత్రం తెలియపరచలేదు. అప్పుడు మంత్రులు, మహారాజా, మీరు అసమాన పరాక్రమవంతులు. మీ కీర్తి ప్రతిష్టలు తెలియని రాజులు ఈ భూమండలంలోనే లేరు. మీ కుమారుని వివాహము గురించి ఇంత ఆలోచన దేనికి అన్నారు. ఇంతలో రాజకుటుంబం అంటే ఎంతో అభిమానం ఉన్న ఒక వృద్ధ మంత్రి ముందుకు వచ్చి, మహాప్రభు, తూర్పు దేశంలో విజయభూపాలుడు అనే ఒక గొప్ప రాజు ఉన్నాడు. అతనికి లెక్కలేనంత ధన సంపద, చతురంగ బలాలతో కూడిన సైన్యం ఉన్నాయి. ఆ రాజుగారికి వీరులైన 8 కుమారులు, భోగవతి అనే ఒక కుమార్తె ఉన్నారు. ఆ రాకుమారి గుణవంతురాలు, సౌందర్య రాశి మరియు లక్ష్మీ స్వరూపిణి అని తనకు తెలిసిన సమాచారాన్ని విన్నవించాడు. ఆ మాటలకు ఎంతో సంతోషించిన సూరసేన మహారాజు ఆ వృద్ధ మంత్రికి వస్త్రభూషణములు బహుకరించే విజయభూపాలునితో సంబంధం కలిసే ఉపాయం ఆలోచించమని ఆదేశించాడు. ఆ మంత్రిని దూతగా విజయభూపాలుని వద్దకు పంపాడు. ఆ మంత్రివర్యుడు తూర్పు దేశానికి వెళ్ళి తన తెలివితేటలు ఉపయోగించి ఆ రాజును సూరసేన మహారాజుతో వియ్యమందడానికి ఒప్పించాడు. తూర్పు దేశ భూపాలుని వద్ద సెలవు తీసుకుని మరలా ప్రతిష్టానపురానికి వచ్చి ఆ వార్త మహారాజుకు తెలియజేశాడు వృద్ధ మంత్రి. కుమారుని వివాహ ప్రయత్నం నెరవేరినందుకు సూరసేన మహారాజు ఎంతో సంతోషించాడు. మంత్రి సామర్థ్యాన్ని మెచ్చుకున్నాడు. కొంతకాలం తర్వాత ఆ వృద్ధ మంత్రి ఇతర బంధుజనంతో, సేనా బలగంతో, విశేష బహుమతులతో మహారాజు విజయుని చెంతకు వెళ్ళాడు. వెళ్ళి నిండు సభలో ఇలా అన్నాడు. మహారాజా, మా సూరసేన భూపాలుని కుమారుడు యువరాజు నాగేశ్వరుడు మిగుల సుగుణవంతుడు మరియు బుద్ధిమంతుడు. ఒక అనివార్య కార్యము వలన ఇచ్చటకు వచ్చుటలేదు. క్షత్రియ ధర్మం ప్రకారం మా యువరాజు వారి చిహ్నమైన ఖడ్గ కిరీటములతో మీకు రాకుమార్తె వివాహం జరిపించుటకు అంగీకరించమని మా మహారాజు గారి విన్నపం అని చెప్పాడు. విజయభూపాలుడు మంత్రి మాటలు నమ్మి వరుడి స్థానంలో ఆ ఖడ్గమును ఉంచి నాగేశ్వరునితో రాకుమారి భోగవతి వివాహం గావించాడు. వివాహం తర్వాత వధూవరులకు పట్టు వస్త్రాలను, పెక్కు రత్నాభరణములను బహుకరించాడు. దాసదాసి జనాన్ని, రథగజ తురగాదులను తన కుమార్తె వెంట మంత్రితో భరణంగా పంపించాడు. వృద్ధ మంత్రి నవ వధువుతో సహా బహుమతులన్నీ కూడా తీసుకొని తన రాజ్యానికి వచ్చి సూరసేన మహారాజుకు నివేదించింది. రాజ్యంలో జరిగిన విశేషాలను వివరించాడు. రాకుమారి భోగవతితో వచ్చిన మంత్రులకు, పెద్దలకు సూరసేన మహారాజు తగిన బహుమతులు ఇచ్చి సత్కరించి సాగనంపాడు. సర్పకుమారుడు రాజభవనంలో ఒక సువర్ణ మణిమయ గృహములో నివసించి ఉండేవాడు. భోగవతి అత్తవారింటికి వచ్చినా ఇంకా తన భర్తను చూడలేదు. సర్పకుమారుడు ప్రతిరోజు తన తల్లితో
రాకుమారి తన వద్దకు ఇంకా ఎందుకు రాలేదు అని అడుగుతూ ఉండేవాడు. కుమారుని ఆతృత గ్రహించిన మహారాణి ఒక దాసిని పిలిచి, నీవు రాకుమారి వద్దకు వెళ్ళి ఆమె భర్త ఒక సర్పకుమారుడు అని చెప్పి ఆమె ఏమన్నదో నాకు తెలుపు అని ఆజ్ఞాపించింది. రాణిగారి ఆజ్ఞ ప్రకారం దాసి వెళ్ళి రాకుమారి భోగవతిని కలిసి, అమ్మా, నీ భర్త మానవుడు కాదు, సర్పాకారంలో ఉన్న దేవతామూర్తి. ఈ విషయం నీవెవరికీ తెలియనియరాదు అని చెప్పింది. భోగవతి ఆ మాటలు విని, సాధారణంగా మానవ స్త్రీలకు మానవులు భర్తలవుతారు. నా పూర్వజన్మ పుణ్యం వలన నాకు సర్పరూపంలో ఉన్న దేవతామూర్తి భర్త అయ్యాడు అని ఆనందం వెల్లబుచ్చింది. ఆమె మాటలను విని ఆశ్చర్యపోయింది దాసి. ఆమె తర్వాత రాణిగారికి ఇలాగే ఆ విషయం కూడా చెప్పింది. భోగవతి ఒకనాడు దాసితో తనను రాకుమారిని వద్దకు తీసుకువెళ్ళమని చెప్పింది. దాసి భోగవతిని వెంటబెట్టుకుని సర్పగృహంలో ప్రవేశించి అందులో ఉన్న నాగేశ్వరుని చూపించింది. మెత్తని శయ్యపై సనించి ఉన్న సర్పాకారుడైన యువరాజును చూసి భోగవతి, నాథ, మీతో వివాహం వల్ల నేను దేవపత్నిని అయ్యాను, నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నది. తర్వాత భోగవతి తన పతికి సేవలు చేస్తూ సరస సల్లాపాలు కాయిస్తూ విహరింపసాగింది. అంద పుష్పాలు, అమృత పానీయాలు ఇచ్చి అతనిని సంతృప్తిపరుస్తూ ఉంది. భోగవతి చర్యల వల్ల నాగకుమారునికి పూర్వజన్మ జ్ఞానం ఉదయించింది. రాత్రి నాగేశ్వరుడు ఏకాంతంగా ఉన్నప్పుడు భోగవతితో, ప్రియా, నీవు రాకుమారివి అయినా సర్పరూపంలో ఉన్న నన్ను చూసి ఎందుకు భయపడటలేదు అని ప్రశ్నించాడు. దానికి భోగవతి, స్వామి, దైవ నిర్ణయాన్ని తప్పించటం ఎవరితరము కాదు, అదీ కాక సతులకు పతిలే దైవము కదా అని సమాధానం చెప్పింది. ఆ మాటలు విన్న నాగేశ్వరుడు చిరునవ్వి నవ్వి, దేవి, నీ మాటలతో నేను చాలా సంతోషం పొందాను. సాయుధ్యం వల్ల నాకు పూర్వజన్మ స్మృతి కలిగింది. పూర్వజన్మలో నేను శేషువుకు పుత్రుడను, మహాదేవుని కంఠంలో అలంకరణగా ఉండేవాడిని. ఆ జన్మలో కూడా నీవే నా భార్యవు. ఒకనాడు పరమేశ్వరుడు ఉమాదేవితో సరస సల్లాపాలాడుతూ బిగ్గరగా నవ్వాడు. వారి సన్నిధిలో ఉన్న నేను కూడా నవ్వటం మొదలెట్టాను. అది చూసిన శంకరుడు కోపంతో నన్ను మానవ గర్భంలో సర్పంగా జన్మించమని శపించాడు. అందువలన నేను సర్పరూపంలో మహారాజుకు జన్మించాను. నీవు నా కోసం మానవ రూపంలో జన్మించావు. నీవు పూర్వజన్మ స్మృతి ఉంది కాబట్టే నన్ను ప్రేమతో భర్తగా అంగీకరించావు. పరమేశ్వరుడు నన్ను శపించినప్పుడు మనమిద్దరము కూడా శాప విమోచన మార్గం చెప్పమని వారిని ప్రార్థించాము. వారు అనుగ్రహించి గౌతమి నదీ తీరంలో మీ ఇద్దరూ కూడా కలిసి నాగుల చవితి వ్రతం చేసినప్పుడు నీ భార్య సహాయంతో నీకు శాప విమోచనం కలుగుతుందని పలికారు. అందువలన నీవు నన్ను గౌతమి తీరానికి తీసుకుని వెళ్ళు, అక్కడ మనం నాగుల చవితి వ్రతం చేద్దాము అని నాగేశ్వరుడు భోగవతితో చెప్తాడు. భర్త మాటలు విన్న భోగవతి ఈ విషయమంతా కూడా అత్తమామలకు చెప్పింది. వారి అనుమతితో తన పతిని గౌతమి నది ఒడ్డుకు తీసుకుని వెళ్ళింది. ఆ పవిత్ర జలాలలో స్నానం చేసి వైభవంగా నాగుల చవితి వ్రతం చేశారు. శివ పూజలు జరిపించారు. ఆ ప్రభావం వలన నాగేశ్వరుడికి దివ్య రూపం వచ్చింది. నాగేశ్వరుడు మనోహరమైన మానవ రూపంతో తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి వారికి నమస్కరించాడు. తన భార్యతో సహా శివలోకానికి వెళ్ళడానికి అనుజ్ఞ ఇమ్మని కోరాడు. అప్పుడు సూరసేన మహారాజు కుమారుని సుందర మానవ రూపం చూసి ఎంతో సంతోషించాడు. కుమారా, నీవు మాకు ఏకైక పుత్రుడవు. ఈ రాజ్యానికి వారసుడవు నీవే. కాబట్టి నీవు ఈ రాజ్యపాలన గావిస్తూ బహుపుత్రవంతుడవై వంశాన్ని అభివృద్ధి చేయాలి. నీ తల్లిదండ్రులమైన మేము పరలోకానికి వెళ్ళిన తర్వాత మీరు శివపురమైన కైలాసానికి వెళ్ళండి అని ప్రేమపూర్వకంగా కుమారుణ్ణి అభ్యర్థించాడు. నాగేశ్వరుడు తండ్రి మాటలు అంగీకరించి రాజ్యపాలన భారాన్ని స్వీకరించాడు. తల్లిదండ్రులకు సంతోషాన్ని కలగజేస్తూ పుత్రవంతుడై వంశాన్ని అభివృద్ధి చేశాడు. తల్లిదండ్రుల మరణం అనంతరం కొన్నాళ్ళు వానప్రస్థ జీవనం గడిపి ఆ తర్వాత భార్యా సమేతంగా శివపురానికి వెళ్ళాడు. నాగేశ్వరుడు కైలాసంలో మరల గరళకంఠుని కంఠాన్ని అలంకరించాడు. గౌతమి తీరంలో భోగవతీదేవి నాగేశ్వరుడు కలిసి నాగుల చవితి వ్రతం చేసిన చోటు అప్పటి నుండి నాగతీర్థంగా ప్రసిద్ధి చెందింది. ఆ తీర్థంలో స్నాన దానాదులు చేసిన వారికి అన్ని రకాల యజ్ఞాలు చేసిన ఫలితం దక్కుతుంది. అలాగే ఈరోజు బ్రహ్మాండ పురాణంలోని ఈ పవిత్ర కథను వింటే చాలు మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. మీరు కుబేరులుగా మారిపోతారు. కశ్యప ప్రజాపతికి 2 భార్యలు. వారి పేర్లు వినత, కద్రువ. ఒకసారి కశ్యపుడు వినత, కద్రువులకు సంతానం కోసం పుత్ర కామేష్టి యాగం చేస్తాడు. కద్రువ కోరిక ప్రకారం 1000 పొడుగాటి శరీరం కలిగిన నాగుల సంతానం. వినత కోరిక ప్రకారం 2 ప్రకాశవంతమైన సంతానాన్ని కశ్యప ప్రజాపతి కోరుకుంటాడు. ఆ కోరిక ప్రకారం
కద్రువకు 1000 అండాలు, వినతకు 2 అండాలు పుడతాయి. కద్రువకు అండాల నుండి వాసుకి, ఆదిశేషుడు, ఆదిగా గల 1000 పాములు జన్మిస్తాయి. వినత అది చూసి తొందరపడి తన అండాన్ని ఒకటి చిదుముతుంది. అప్పుడు అందులో నుండి కాళ్ళు లేకుండా మొండెము మాత్రమే దేహంగా కలిగిన అనూరుడు జన్మిస్తాడు. అనూరుడు అంటే ఊరువులు అనగా తొడలు లేనివాడు అని అర్థం. అప్పుడు అనూరుడు తల్లితో, నువ్వు సవతికి బిడ్డలు కలిగారన్న ఆతృతతో నన్ను చిదిపావు కాబట్టి నువ్వు నీ సవతికి దాసిగా ఉండు. 2వ అండాన్ని అయినా భద్రంగా ఉంచు. అందులో నుండి జన్మించేవాడు నీ దాస్యాన్ని విడుదల చేస్తాడు అని చెప్తాడు. అలా చెప్పి సప్తస్వాలను పూంచిన సూర్యుని రథానికి రథసారథిగా అనూరుడు వెళ్ళిపోతాడు. తరువాత వినత, కద్రువలు ఒక రోజున సముద్రపు ఒడ్డుకు వెళ్ళినప్పుడు క్షీరసాగర మదనంలో వచ్చిన ఉచ్ఛేస్రవము అనే ఒక ఇంద్రుడి గుర్రము దూరముగా కనిపించింది. అప్పుడు దూరముగా కనిపించిన గుర్రమును చూసి కద్రువ తన సవతితో, చూడు, ఈ ఉచ్ఛేస్రవము శరీరమంతా కూడా తెల్లగా ఉన్న తోక నల్లగా ఉన్నది అని అంటుంది. కానీ దాని తోక తెల్లగానే ఉంటుంది. ఉచ్ఛేస్రవము తోక తెల్లగా ఉండటం చూసిన వినత, లేదు, దాని తోక తెల్లగా ఉన్నదని అంటుంది. దీంతో కద్రువకు మనసులో పట్టుదల పెరిగి, పందెం వేద్దాము, తోక తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను, నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చెయ్యాలి అని అంటుంది. వినత కూడా పందానికి అంగీకరిస్తుంది. ఆ రోజు పొద్దుపోయిందని, తరువాతి రోజు వచ్చి ఆ గుర్రాన్ని చూడవచ్చునని ఇద్దరూ అంగీకరించుకుని వారి ఇండ్లకు వెళ్ళిపోతారు. కద్రువ ఇంటికి వెళ్ళి తన సంతానాన్ని పిలిచి పందెం గురించి చెప్పి ఆ గుర్రం తోకకు చుట్టుకుని తోక నల్లగా ఉండేటట్లు చేయమని కొడుకులు అయిన నాగులను అడుగుతుంది. కొడుకులు దానికి అంగీకరించకపోయేసరికి కోపముతో, మాతృవాక్య పరిపాలన చెయ్యని మీరందరూ కూడా పరీక్షిత్ కొడుకు జన్మేజయుడు చేసే సర్పయాగంలో మరణిస్తారు అని శపిస్తుంది. అది విన్న కర్కోటకుడు అనే పాము, అమ్మ, నేను వెళ్ళి ఆ గుర్రం తోకకు చుట్టుకొని నల్లగా కనిపించేటట్లు చేస్తాను అని అంటాడు. తర్వాతి రోజు వినత, కద్రువలు వెళ్ళి చూడగానే గుర్రం తోక కర్కాటకుడు చుట్టుకోవటం వల్ల దాని తోక నల్లగా కనిపిస్తుంది. అది చూసి వినత బాధపడి తాను దాస్యం చేయడానికి అంగీకరిస్తుంది. కొన్ని రోజులకు వినతకు గరుక్మంతుడు పుడతాడు. గరుక్మంతుడు ఒక గరుడ పక్షి. శ్రీ మహావిష్ణు వాహనంగా గరుక్మంతుడు ప్రసిద్ధి. ఇతడు మహాబలశాలి, వినయశీలి. గరుడిని చూసి కద్రువ, వినత, నువ్వు దాసివి కాబట్టి నీ కుమారుడు కూడా నా దాసుడే అని గరుడిని కూడా దాసీవాడుగా చేసుకుంటుంది. గరుక్మంతుడు తన సవతి తమ్ముళ్లను అనగా నాగులను తన వీపు మీద ఎక్కించుకుని తిప్పుతూ ఉండేవాడు. ఒకరోజు ఇలా త్రిప్పుతూ ఉండగా గరుక్మంతుడు సూర్యమండలం వైపు వెళ్ళిపోతాడు. ఆ సూర్యమండలం వేడికి ఆ సర్పాలు మాడిపోతూ ఉంటే కద్రువ ఇంద్రుణ్ణి ప్రార్థించి వర్షం కురిపిస్తుంది. ఆ తర్వాత గరుక్మంతుణ్ణి దూషిస్తుంది. దానితో దుఃఖితుడైన గరుక్మంతుడు తనకు తన తల్లికి దాసిత్వం పోవాలి అంటే ఏం చేయాలో చెప్పమని కద్రువను అడుగుతాడు. అప్పుడు కద్రువ కుమారులతో ఆలోచించి అమృతం పొందాలనే కోరికతో తమకు అమృతం తెచ్చి ఇస్తే గరుక్మంతుడి మరియు వినతల దాసిత్వం పోతుందని చెప్తారు. అప్పుడు గరుక్మంతుడు అమిత కష్టంతో పట్టుదల వదలక పోరాడి అమృతం తీసుకొని వెళ్తూ ఉంటే మార్గమధ్యంలో ఇంద్రుడి కనిపించి, నాయనా గరుక్మంత, అమృతం నువ్వు తీసుకుని వెళ్ళటం తగదు, అందరికీ అమరత్వం సిద్ధించరాదు అని అంటాడు. అప్పుడు గరుక్మంతుడు, ఇంద్రుడు ఒడంబడిక చేసుకుంటారు. గరుక్మంతుడు అమృత కలశం తీసుకుని వెళ్ళి తన సవతి కుమారులకు ఇచ్చేటట్లు, అలా ఇవ్వగానే ఇంద్రుడు వచ్చి ఆ కలశాన్ని తీసుకొని పారిపోయేటట్లు ఒక ఒప్పందం చేసుకుంటారు. గరుక్మంతుడు వెళ్ళి ఆ కలశాన్ని తన సవతి సోదరులకు ఇచ్చి దర్భలపై ఉంచుతాడు. అమృతం ఇచ్చిన వెంటనే గరుక్మంతుడి దాసిత్వము, అతడి తల్లి దాసిత్వము పోతుంది. అమృతం సేవించడానికి ముందుగా పవిత్రులవ్వాలనే ఉద్దేశంతో ఆ నాగులు కద్రువ స్నానం చేయడానికి వెళ్తారు. వారు అలా స్నానానికి వెళ్ళినదే తడువుగా ఇంద్రుడు వచ్చి ఆ అమృత కలశాన్ని ఎత్తుకొని పోతాడు. స్నానం చేసి వచ్చి జరిగింది గ్రహించి సర్పాలు బాధపడతాయి. అయినా ఆశ చావక ఆ పాములు దర్భలపై ఉంచినప్పుడు
ఒలికిన అమృతాన్ని తమ నాలుకతో నాకుతాయి. ఆ విధంగా నాకటం వల్ల వాటి నాలుకలు చీలిపోతాయి. ఆ విధంగా సర్పాలకు 2 నాలుకలు సిద్ధిస్తాయి. మాతృభక్తితో కార్యదీక్షతో తన తల్లికి దాస్య విముక్తి కలిగించిన గరుడిని ముందు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అంటారు. మీ వాహనంగా ధ్వజ చిహ్నంగా నన్ను స్వీకరించి మీ సేవాభాగ్యం అనుగ్రహించండి. అలాగే నాకు అమృతం తాక్కుండానే జరామరణాలు లేకుండా అనుగ్రహించండి అని ప్రార్థించాడు. ఆ విధంగా తల్లికి దాస్య విముక్తి కలిగించి తాను శ్రీ మహావిష్ణువుకు వాహనంగా వెళ్ళిపోతాడు గరుత్మంతుడు. సర్వశక్తిమంతుడు అయి ఉండి కూడా తల్లి మాట కోసం సవతి సోదరులను వీపున మోస్తూ అవమానాలను భరించి తల్లికి తనకు కూడా తన దాస్య బంధాలను ఛేదించుకుని ఉన్నత స్థానాన్ని పొందాడు గరుత్మంతుడు. అలాగే ఈరోజు నాగుల చవితి వ్రత కథను వింటే చాలు సర్పదోషాలు సమూలంగా పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం మణిపురంలో ఒక గౌడ బ్రాహ్మణుడు ఉండేవాడు. నాగుల చవితి మహత్యం అతనికి తెలియదు. ఆనాడు భూమి దున్నకూడదని, గోతులు తవ్వకూడదని, పారతో మన్ను పొడిచి ఎత్తకూడదని, మొక్కలు మొదలైనవి పీకకూడదని, ఏమీ మంట పెట్టకూడదని, రొట్టె మొదలుగునవి కాల్చి పక్వం చేయకూడదని అతనికి తెలియదు. అందుచేత అతడు నాగుల చవితి రోజు మామూలుగా దున్నడానికి పొలం వెళ్ళాడు. దున్నటం ప్రారంభించాడు. పొలంలోని ఒక కొలుగులో నాగిని అంటే ఆడపాము పిల్లల్ని దాచింది. బ్రాహ్మణుడు దున్నుతూ ఉండగా నాగలి కర్రకు తగిలి ఆ పిల్లలు చనిపోయారు. నాగుపాము పిల్లలు చనిపోయిన విషయం బ్రాహ్మణుడికి తెలియదు. తాను పొలం దున్నుకొని వెళ్ళిపోయాడు. కొంతసేపటి తర్వాత బయటికి పోయి ఉన్న నాగిని వచ్చి తన పిల్లలన్నీ చచ్చిపోయి ఉండటం చూసింది. దాంతో దానికి కోపం వచ్చింది. తన పిల్లల్ని చంపిన వ్యక్తిని వెతకడానికి బయలుదేరింది. తిరిగి నాగిని ఆ గౌడ బ్రాహ్మణుని ఇంటికి వచ్చింది. అతని నాగలి కర్ర మీద రక్తం మరకలు ఉండటం చూసింది. దాంతో ఆ పాముకు ఆ బ్రాహ్మణుడే తన పిల్లల్ని చంపి ఉంటాడని నిశ్చితాభిప్రాయం కలిగింది. దాంతో ఆ పాము నిద్రపోతూ ఉండగా ఆ బ్రాహ్మణుని అతని కుటుంబం వారిని అందరినీ కూడా కరిచి చంపివేసింది. ఆ గౌడ బ్రాహ్మణుడి కూతురు పొరుగు పల్లెలో కాపురం చేస్తూ ఉంది. ఆ బ్రాహ్మణుని కుటుంబం అంతా కూడా నాశనం చేయాలంటే ఆమెను కూడా చంపాలి కదా. అందుకని ఆ పాము బ్రాహ్మణుడి కూతురుని చంపుతామని ఆమె ఉంటున్న ఊరికి బయలుదేరింది. అలా ఆ ఊరి వెళ్ళిన పాము ఆ బ్రాహ్మణుడి కూతురు ఇంటికి వెళ్ళేసరికి ఆమె తన ఇంటి గోడ మీద నాగుల్ని చిత్రించి వానికి చిమ్మిలిని బలివిడిని నివేదన చేసి యథాశక్తిగా శాస్త్రోక్తంగా పూజిస్తోంది. దాంతో పాము పూజ పూర్తయ్యేంత వరకు వేచి ఉందా అనుకుంది. అంతలో దానికి ఆకలి వేసి అక్కడ పూజల్లో ఉంచిన నైవేద్యాన్ని ఆరగించటంతో ఆ నాగినికి తృప్తి సంతోషము కలిగాయి. కుమార్తె పూజ ముగించి కన్నులు తెరువుగా పాము ఎదురుగా వచ్చి అంతవరకు జరిగిన కథంతా కూడా కూతురికి చెప్తుంది. ఆమె క్షమాపణ అడుగగా పాము క్షమిస్తుంది. దాంతో బ్రాహ్మణుడి కూతురు తన కుటుంబ సభ్యులను బ్రతికించుకునే సాధనం చేయమని పామును పరిపరి విధాలా ప్రార్థిస్తుంది. అంతటా పాము ఆమె చేతికి ఒక విధమైన అమృతం ఇచ్చి దానిని చనిపోయిన వారి కళేభరాల మీద చల్లమంటుంది. అలా చల్లితే వారు బ్రతుకుతారని చెప్పింది. ఈలోగా మణిపురంలోని వారు ఆ బ్రాహ్మణుడు ఎంతసేపటికి లేవకపోవటంతో ఆశ్చర్యపోతూ తలుపు బద్దలు కొట్టి లోపల ప్రవేశిస్తారు. అదే సమయంలో ఆ బ్రాహ్మణుడి కూతురు అక్కడికి వచ్చింది. పాము ఇచ్చిన అమృతం వారి మీద చిలకరించి వారిని బ్రతికించింది. అప్పుడు ఆమె జరిగిన వృత్తాంతమంతా కూడా చుట్టాలకు చెప్పి కార్తీక చతుర్థి నాడు నాగుల చవితి వ్రతం చేయమని ఉపదేశిస్తుంది. ఇది నాగుల చవితి విశిష్టతను తెలియజేసే కథ. ఒకసారి బ్రహ్మ మనస్సు నుండి ఓ అందమైన కన్య ఉద్భవిస్తుంది. ఆమెకు మానస అనే నామకరణం చేస్తారు. మానస జన్మించినప్పటి నుండి ఆధ్యాత్మిక చింతనతో రోజులు గడుపుతూ ఉంటుంది. మానస విద్యాభ్యాసం శివుని వద్ద సాగుతుంది. అతి చిన్న వయసులోనే మానస కఠోర తపస్సాచరించి విష్ణుమూర్తిని మెప్పించి అతని దర్శన భాగ్యం పొందుతుంది. మానస జరత్కారుడనే ఒక ఋషిని వివాహమాడి హస్తికుడు అనే ఒక పుత్రునకు జన్మనిస్తుంది. జన్మేజయ మహారాజు నిర్వహించిన సర్పయాగంలో ఏక ద్విక నానా మస్తకులైన పాములు హోమంలో దగ్ధమైపోతాయి. కానీ జన్మేజయుని తండ్రి పరీక్షిత్ మహారాజు మరణానికి కారకుడైన తక్షకుడు మాత్రం హోమాగ్నికి ఆహుతి కాకపోవటం చూసి
జన్మేజయుడు దివ్యశక్తితో చూడగా తక్షకుడు ఇంద్రుని శరణులో ఇంద్ర సింహాసనాన్ని చుట్టుకొని ఉండటం చూసి తక్షకుడు ఇంద్ర సింహాసనంతో కూడా హోమాగ్నికి ఆహుతి కావాలని మంత్రాలు చదువుతూ ఉండగా తక్షకుడు ఇంద్రునితో సహా యోగాగ్ని వైపు వేగంగా ప్రయాణించటం చూసిన దేవతలు కలవరపడి విష్ణుమూర్తిని సర్పయాగాన్ని ఆపు చేయవలసినదిగా ప్రార్థిస్తారు. విష్ణుమూర్తి యాగాన్ని ఆపే శక్తి తనకు లేదని, ఒక్క మానసకు మాత్రమే ఆ శక్తి ఉన్నదని చెప్పి మానస కొరకై ప్రార్థించమని చెప్తాడు. మానస తన పుత్రుడైన అస్తికుని సర్పయాగం ఆపవలసినదిగా ఆజ్ఞాపిస్తుంది. అస్తికుడు సర్పయాగాన్ని నిలిపివేస్తాడా? తక్షకుడు మొదలైన నాగులు హోమాగ్నిలో భస్మం కాకుండా రక్షింపబడతాయి. ఇదంతా కూడా కార్తీక శుద్ధ చవితి నాడు జరిగింది. అప్పుడు నాగులన్నీ కూడా ప్రాణదాత అయిన మానసతో ఈ కథ చెప్పుకుని నాగుల చవితి నాడు పూజలు ఎవరైతే నిర్వహిస్తారో వారు ఎప్పుడూ కూడా పాము కాటుకు బలికారని, నిర్వంశస్థులు కారని వరం ఇచ్చి నాగలోకానికి మరలపోతారు. అప్పటి నుండి నాగుల చవితి పండుగను మానవులందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారని చెప్పారు. పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో ఒక శ్రీమంతురాలు ఉండేది. ధనగర్వం కానీ అహంకారం కానీ లేని సుగుణవతి, విద్యా వినయం కల సౌజన్యురాలు, పెద్దల పట్ల వినయ విధేయతలతోనూ పనివారి పట్ల కరుణ దయ్య సానుభూతులు గల సద్గుణ సంపన్నురాలు. కానీ ఈ సుగుణవతికి ఒక తీరని బాధ ఉండేది. ఎప్పుడూ చెవిలో చీము కారుతూ ఉండేది. రాత్రులయందు సర్పం కలలో కనబడి కాటు వేయబోతూ ఉండేది. అందువల్ల ఆమె మనసుతో ఎంతో కలవరపడుతూ ఉండేది. ఎన్ని పూజలు చేయించినా, ఎన్ని శాంతులు చేయించినా కలలో పాములు కనబడటం, కాటు వేయటం తగ్గలేదు. ఇందుపై ఆమె తనకు కనబడిన వారందరికీ కూడా తన బాధలు చెప్పుకొని తరుణోపాయం చెప్పమని వేడుకునేది. ఒకనాడు ఒక సన్యాసి వాళ్ళ ఊరికి వచ్చాడు. ఆ సాధువు త్రికాల జ్ఞానుడని విని అతని వద్దకు వెళ్ళి తన ఇంటికి పాదపూజకు ఆహ్వానించింది. అతి మర్యాదలు, పాదపూజలు, సమారాధన గడిచాక ఆమె తన బాధలను చెప్పి ఇందుకు గల కారణమేమై ఉంటుంది అని అడిగింది. ఇవి తొలగే మార్గమేమిటని కూడా వినయపూర్వకంగా ఆ సాధువుని వేడుకున్నది. అందుకు ఆ సాధువు పుంగవుడు తీవ్రంగా ఆలోచించి, ఇది నీకు సర్పదోషం వల్ల సంభవించినది. ఏమి చేసినా నాగేంద్రుని అనుగ్రహం నీకు సిద్ధించటం లేదంటే దానికి కల కారణం నీ వ్యాధి భయాందోళనలు తొలగాలన్న లక్ష్యంగానే సుస్థిర భక్తితో ఆరాధించి శ్రద్ధని చూపించినందువల్ల నీకు ఈ దుస్థితి కలిగి నిన్నింకా వేధిస్తుంది. నీవు గత జన్మలో నాగపూజ చేసేవారిని ఆక్షేపణ చేయటం, నీవు పూజలు చేయకపోగా చేసేవారిని చెడగొట్టడం, చులకన చేయటం నువ్వు చేసిన మహా అపరాధం. నాగేంద్రుడు దయామయుడు, తనను నమ్మిన వారిని ఉద్ధరించే కరుణా సముద్రుడు కనుక ఈ విషయం పట్ల విశ్వాసముంచి నాగుల చవితి నోము నోచినట్లయితే నీ కలతలు తొలగిపోతాయి. భయంతో కాకుండా భక్తితో చేసినట్లయితే నీ కలతలన్నీ కూడా తొలగిపోతాయి, చెవి చక్కబడుతుందని చెప్పి ఆ వ్రత విధానము దాని నియమాలను గురించి వివరించి వెళ్ళిపోయాడు. ఆ సాధువు ఉపదేశించిన వ్రత విధాన క్రమమున ఎంతో శక్తి శ్రద్ధలతో నాగుల చవితి నోము నోచి ఆ వ్రత ప్రభావం వల్ల శ్రీమంతురాలు తన భయాందోళనలు తొలగి సంతోషంగా జీవించింది. పూర్వం ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు ఎద్దుల సహాయంతో పొలం దున్నేవాడు. ఒకరోజు రైతు పొలం దున్నటం ప్రారంభించాడు. పొలమంతా దున్నేశాడు కానీ 4 మూల భాగాలు మాత్రం మిగిలిపోయాయి. ఎందుకంటే ఆ మూలకు నాగలి వెళ్ళలేదు. పొలం మధ్య భాగమంతా దున్నేశాడు. ఇక 4 మూలలు మాత్రం మిగిలాయి. వాటిని చేతితో దున్నటం ప్రారంభించాడు. 3 మూలల్లో దున్నటం అయిపోయింది. ఇక చివరిగా 4వ మూలకు వచ్చి చూశాడు. 4వ మూల దున్నుతూ ఉండగా ఆ రైతుకు పాము పుట్ట కనిపించింది. అయితే ఆ రైతు ఆ పుట్ట చీమలు కట్టాయి ఏమో, పాములు ఇందులో ఉండటం లేదేమో అని ఆ పుట్టను త్రవ్వటం ప్రారంభించాడు. అయితే ఒక్కసారిగా ఆ రైతుపై రక్తం మరకలు పడ్డాయి. రైతు ఆ రక్తం మరకలు ఎక్కడి నుండి పడ్డాయా అని చూసుకున్నాడు. ఇంతలో అతని కాళ్ళ దగ్గర ఒక పాము 2 ముక్కలై ఉంది. అది చూసి రైతు చాలా బాధపడ్డాడు. ఇక చేసేది ఏమీ లేక ఆ పామును తన పొలంలోనే ఒక మూలన గొయ్యి తీసి పాతిపెట్టి ఆ పాముకు క్షమాపణ చెప్పుకున్నాడు.
మళ్ళీ పుట్ట వద్దకు వచ్చి చూశాడు. పుట్టలో చిన్న పాము పిల్ల ఉంది. అది నాగుపాము. చనిపోయిన పాము కూడా నాగుపామే. రైతు ఆ చిన్న నాగుపామును చూసి చాలా బాధపడ్డాడు. ఇప్పుడు ఈ పాము పిల్లకు పాలు ఎవరు పోస్తారు? దీనికి ఆహారం ఎలాగా? దీనిని ఎవరు రక్షణగా చూసుకుంటారు అని ఆలోచించాడు. రైతు ఇలా అనుకుంటున్నాడు, నేను ఈ పామును అనాథను చేశాను కాబట్టి ఈ పామును రక్షించే బాధ్యత నేనే తీసుకుంటాను. దీనిని నా కొడుకుతో సమానంగా పెంచుతాను. ఈ పాము పిల్లను కూడా నా కొడుకుగా భావించి పెంచుకుంటాను అని అనుకుని పుట్టను ఇంకొంచెం తవ్వి ఆ పాము పిల్లను చేతిలోనికి తీసుకొని ఒక సంచిలో వేసి ఇంటికి తీసుకుని వెళ్ళాడు. రైతు తన భార్యను పిలిచి పొలం దగ్గర జరిగిందంతా కూడా చెప్పాడు. అది విని ఆమె కూడా చాలా బాధపడింది. పామును పెంచుకోవడానికి ఆమె అంగీకరించింది. రైతుకు ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు. రైతు భార్య ఇలా అంటుంది, ఇక నుండి మనకు 2 కొడుకులు, వీరిద్దరినీ మనం సమానంగా పెంచుదాము అంటుంది. రైతు చాలా సంతోషిస్తాడు. ఇక పుట్ట దగ్గరకు నాగిని వచ్చి పుట్టలో తన భర్త తన కొడుకు లేకపోవటం చూసి చాలా బాధపడుతుంది. పాము అక్కడ ఉన్న రక్తం మరకలను చూసి ఎవరో తన భర్తను తన కొడుకును చంపేశారని బాధపడుతుంది. నాగిని శివాలయంలోనికి వెళ్ళి శివుడు ముందు బాగా ఏడుస్తుంది. నా భర్తను నా కొడుకును చంపిన వారిని వదలను, నేను నా పగను సాధించే వరకు నిద్రపోను అంటూ శివుడు ముందు ప్రతిజ్ఞ చేస్తుంది. నాగిని పుట్ట దగ్గరనే ఏడుస్తూ ఉంటుంది. మరుసటి రోజు రైతు పొలం దగ్గరకు రావటం చూసింది. రైతును చూసిన పాము, ఈ రైతే నా భర్తను నా కొడుకును చంపి ఉంటాడా? ఒకవేళ అదే నిజమైతే నేను ఇతన్ని బ్రతకనివ్వను అని అనుకుంటుంది. రైతు తీసుకువచ్చిన నాగలిపై రక్తం మరకలు ఉండటం చూసి పాము, ఈ రైతే నా భర్తను కొడుకును చంపాడు, ఇక ఇతన్ని వదలను అంటూ ముందుకు వెళ్ళిపోయింది. ఇంతలో పాముకు మరొక ఆలోచన వచ్చింది. నేను ఇతన్ని చంపితే ఏమవుతుంది? అదే ఇతని కుటుంబ సభ్యులను, తన భార్యనో తన పిల్లలనో చంపితే అప్పుడు ఈ రైతుకు నా బాధ ఏమిటో అర్థమవుతుంది. ముందుగా ఇతనికి ఇష్టమైన వారిని ఒకరిని చంపి ఆ తర్వాత రైతును చంపుతానని నిర్ణయం తీసుకుంది. రైతు పొలం పని ముగించుకొని ఇంటికి బయలుదేరాడు. రైతు వెనకాలే పాము కూడా వెళ్ళింది. పాము రైతు ఇంటి వరకు వెళ్ళింది. రైతు ఇంట్లోకి వెళ్ళటం చూసి పాము కూడా ఇంట్లోకి వెళ్ళబోయింది. ఇంతలో రైతు భార్య తలుపు వేసేసింది. పాము ఏం చెయ్యాలో ఆలోచిస్తూ అక్కడే రైతు ఇంటి బయటనే చెత్త కుప్పలో దాక్కుని చూస్తూ ఉంది. రైతు బయటకు వస్తాడేమో, తలుపు తీస్తారేమో అని రాత్రంతా ఆ ఇంటి వైపే చూసింది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే రైతు భార్య వాకిట్లో ముగ్గు వేయడానికి బయటకు వచ్చింది. రైతు పొలానికి వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. ఇదే సరైన సమయం అని భావించి నాగిని ఇంటిలోనికి వెళ్ళింది. ఉయ్యాలలో ఉన్న బాలుణ్ణి చూసి, నేను ఈ బాలుణ్ణి కాటేస్తాను, అప్పుడు ఈ రైతుకు పుత్ర శోకం ఎలా ఉంటుందో తెలుస్తుంది అని అనుకొని ఆ బాబును కాటేసింది. బాబు చాలా చిన్నవాడు కావటంతో పాము విషం చాలా త్వరగా బాబు ఒంట్లోకి పాకేసింది. పాము బుసకొట్టిన శబ్దం విన్న రైతు పాము పిల్లను పెట్టిన బుట్ట వంక చూశాడు. కానీ పాము పిల్ల ఇంకా నిద్రపోతూనే ఉంది. ఇంతలో రైతు దృష్టి ఉయ్యాలలో ఉన్న బాబుపై పడింది. ఉయ్యాల నుండి పాము బయటకు రావటం చూసిన రైతుకు గుండాగినంత పనయింది. పాము గుమ్మం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు రైతు భార్య ఇంట్లోకి వస్తుంది. పామును చూసిన భార్య చాలా భయపడింది. రైతు మరియు రైతు భార్య మనసులో ఇలా అనుకుంటారు, ఈ పాము ఖచ్చితంగా ఈ పాము పిల్లకు సంబంధించిందే అయి ఉంటుంది. ఇది పగ తీర్చుకోవడానికి నా కొడుకును చంపడానికి వచ్చింది అని అనుకున్నారు. ఇద్దరూ ఒకేసారి బాబు ఉన్న ఉయ్యాల వద్దకు వచ్చి చూశారు. బాబు నీలం రంగులోనికి మారిపోయాడు. నోటి నుండి నురగ వస్తుంది. రైతు మరియు రైతు భార్య వారి ఊరిలో ఉన్న డాక్టర్ దగ్గరకు వెళ్ళారు. బాబును పరీక్షించిన డాక్టర్ బిడ్డ చనిపోయాడని చెప్పాడు. రైతు మరియు రైతు భార్య చాలా ఏడ్చారు. బాబు శవాన్ని తమ పొలంలోనే పాతిపెట్టారు. రైతు మరియు రైతు భార్య బాధపడటం చూసిన పాముకు ముందు జాలి వేసింది. కానీ తరువాత నా భర్తను నా కొడుకును చంపిన వారికి తగిన శాస్తి జరిగిందని సంతోషించింది. తర్వాత రైతు భార్య ఇంటికి వచ్చారు. ఇక నుండి మనకు ఒక్కడే కొడుకు.
ఈ పాము పిల్లనే మనం జాగ్రత్తగా పెంచుకుందాం అని అనుకుంటారు. ఇలా కొంతకాలం గడిచింది. నాగిని మళ్ళీ రైతు ఇంటికి వచ్చింది. రైతును కాటు వేయడానికి నాగిని రైతు ఇంటిలోనికి వెళ్ళింది. అప్పుడు రైతు మరియు రైతు భార్య పాము పిల్లకు పాలు పడుతూ ఉంటారు. ఒక మనిషిని చూసినట్లుగా చూసుకుంటూ ఉన్నారు. మనిషిని బ్రతిమిలాడినట్లుగా బ్రతిమిలాడుతూ ఉన్నారు. అది చూసిన నాగిని, ఈ పాము పిల్ల ఎవరిది? ఇది నా పిల్లేనా అనుకుంటూ పాము పిల్లను పరీక్షగా చూసింది. నాగిని తన కొడుకును గుర్తుపట్టింది. ఈ పాము పిల్ల నా కొడుకే, అయితే ఇతను నా పిల్లను పెంచుకుంటున్నాడా? నేను తప్పు చేశానా అనుకుంటూ వెంటనే శివాలయం దగ్గరకు వెళ్ళి శివలింగం ముందు ఆగి ఇలా అంటుంది, శివయ్య, నేను చాలా తప్పు చేశాను. ఈ రైతు భార్య చాలా మంచివారు. రైతు పొలం దున్నేటప్పుడు పొరపాటున నా పుట్ట జోలికి వచ్చి నా భర్తను చంపి ఉంటాడు. పాపం ఆ రైతుకు తెలియదు అనుకుంటా నేను తల్లిని అయిన నాగిని ఉన్నాను అని. నా కొడుకు చిన్నవాడని తనను ఇంటికి తీసుకొని వెళ్ళి పెంచుకుంటున్నాడు అనుకుంటా. శివయ్య, నేను ఎంత తప్పు చేశాను? అనవసరంగా నేను ఆ రైతు కొడుకును చంపాను. రైతు మరియు రైతు భార్య నా కొడుకును సొంత కొడుకులాగా, ఒక మనిషిలాగా పెంచుకుంటూ ఉన్నారు. నేను ఏం చెయ్యాలి అని శివయ్య ముందు కన్నీరు పెట్టింది. నాగిని చాలా శక్తివంతమైనది. నాగిని శివయ్యను ఇలా ప్రార్థించింది, నా వల్ల రైతు తన కొడుకును కోల్పోయాడు. ఎలాగైనా తనకు కొడుకును ప్రసాదించు అని ప్రార్థిస్తుంది. నాగిని ఆ గుడిలోనే ఉంటూ శివుడికి బాగా పూజలు చేసింది. శివయ్య నాగిని భక్తికి ప్రసన్నమయ్యాడు. ఒకరోజు రైతు మరియు రైతు భార్య శివాలయానికి వస్తూ ఉండగా వారికి గుడి ప్రాంగణంలో ఒక పసిపిల్లవాడు ఏడుపు వినిపించింది. రైతు భార్య పిల్లవాడి ఏడుపు ఎటు వస్తుందో అటువైపు వెళ్ళారు. అక్కడ చూస్తే ఒక చిన్న పిల్లవాడు చెట్టు మొదట్లో ఏడుస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడికి చీమలు కుడుతూ ఉన్నాయి. వెంటనే రైతు భార్య ఆ పిల్లవాడిని చేతిలోనికి తీసుకుంది. పిల్లవాడు ఏడుపు ఆపేశాడు. వెంటనే అక్కడకు నాగిని ఒక మహిళ రూపంలో వచ్చింది. ఆ మహిళ రైతు భార్యతో ఇలా అంటుంది, ఈ పిల్లవాడి తల్లి తండ్రి వీడిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఈ పిల్లవాడిని శివయ్య మీకు ప్రసాదించాడు అనుకుని వీడిని మీ కొడుకులాగా పెంచుకోండి అని చెప్పింది. నాగిని రూపంలో ఉన్న మహిళ చెప్పిన మాటలు విని రైతు భార్య సంతోషించారు. శివయ్యకు పూజ చేసి ఆ బాబును తీసుకుని ఇంటికి వెళ్ళారు. నాగిని వారు వెనుక వెళ్ళింది. రైతు మరియు రైతు భార్య ఈ పిల్లవాడు వచ్చాక తన కొడుకును సరిగ్గా పట్టించుకుంటారో లేదో అని ఆ ఇంటిలో ఒక మూలను ఉండి చూసింది. రైతు మరియు రైతు భార్య గుడిలో దొరికిన పిల్లవాడిని, పాము పిల్లను ఒకేలాగా చూసుకుంటూ ఉన్నారు. వారిద్దరికీ సమానంగా ప్రేమానురాగాలు పంచుతూ ఉన్నారు. అది చూసిన నాగిని సంతోషించింది. రైతు ఒకరోజు పొలం దగ్గరకు రావటం చూసి నాగిని మళ్ళీ ఒక మహిళ రూపంలో రైతు వద్దకు వచ్చి, నువ్వు చాలా గొప్పవాడివి. నేను నీకు ఒక వస్తువుని ఇస్తున్నాను. నువ్వు దానిని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎవరికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇవ్వకూడదు అని చెప్పి ఆ మహిళ రైతుకు నాగమణి ఇస్తుంది. వెంటనే ఆ మహిళ నాగినిగా మారిపోతుంది. రైతు ఆ నాగినియే తన కొడుకును చంపింది అని గుర్తించి భయపడతాడు. అప్పుడు నాగిని, నువ్వు భయపడకు, నేను నిన్ను ఏమీ చేయను. నువ్వు నా భర్త కొడుకును చంపావని కోపంలోనే నీ కొడుకుని చంపాను. ఆ తర్వాతే నాకు నిజం తెలిసింది, నువ్వు నా కొడుకును కాపాడావు అని. నువ్వు నా కొడుకును జాగ్రత్తగా చూసుకో, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నా కొడుకును నువ్వు మనిషిలా భావించి పెంచుతున్నావు, కానీ నా కొడుకు పాము. తనలో విషం ఉంటుంది. తను ఎప్పుడైనా తెలుసో తెలియకనో ఎవరినైనా సరే కాటేస్తే నేను నీకు ఇచ్చిన మణిని కాటేసిన ప్రదేశంలో పెట్టు, వారు బ్రతుకుతారు. నా కొడుకు తనను తాను రక్షించుకునే అంతవరకు జాగ్రత్తగా పెంచు, మంచి చెడులు నేర్పించు అని చెప్పి నాగిని చనిపోతుంది. రైతు నాగిని తన భర్తను పాతిపెట్టిన స్థానంలోనే పాతిపెడతాడు. నాగిని ఇచ్చిన నాగమణికి నిత్యం పూజలు చేస్తాడు. నాగమణి కారణంగా రైతు చాలా తొందరగా ధనవంతుడు అవుతాడు. కానీ దానం రూపంలో ఏదో ఒక మంచి కార్యానికి వాటిని వాడేవాడు. ఇక నాగిని కొడుకు కూడా కొద్ది రోజుల్లోనే పెద్దవాడు అయ్యాడు. తను కూడా శివభక్తిలో నిమగ్నమయ్యాడు. నాగిని కొడుకు కూడా మనిషిలాగా మారే వరం పొందాడు. మనిషిలాగా ఉన్నప్పుడు అందరితో సరదాగా సమయం గడిపేవాడు.
కొద్ది రోజులకు నాగిని కొడుకు వారి జాతితో కలిసి వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు రైతు భార్యను మనిషి రూపంలో ఉన్న తన సోదరుణ్ణి చూడడానికి వస్తూ ఉండేవాడు. సాధారణంగా మన హిందువులు నాగపామును ఎంతో భక్తిభావంతో పూజిస్తూ ఉంటారు. మన హిందూ పురాణాలలో కూడా నాగపాముకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. పామును చూడగానే ఆమడ దూరం పరిగెత్తుతారు. కానీ నాగుపాము తలపై నాగమణి ఉంటుందని, అది కనిపిస్తే ప్రాణాలకు సైతం తెగించి నాగమణిని సొంతం చేసుకోవడానికి ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉంటారు. నాగపాము తలపై మెరుస్తూ కనిపించేటటువంటి నాగమణి సొంతం చేసుకోవటం వల్ల వారికి ప్రాణాపాయం ఉండదని, అదేవిధంగా వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయని ఎంతోమంది భావిస్తూ ఉంటారు. అయితే నిజంగానే పాము తలపై నాగమణి ఉంటుందా? ఆ నాగమణికి నిజంగానే అన్ని శక్తులు ఉంటాయా, లేకపోతే నాగమణి గురించి అంతా కట్టుకదేనా అనే విషయం గురించి తెలుసుకుందాం. నాగమణి గురించి తెలుసుకోవాలి అంటే పురాణాలను పరిశీలించాల్సి ఉంటుంది. మన పురాణాల ప్రకారం భూగర్భంలో 7 లోకాలు ఉంటాయనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ లోకాలలో ఎన్నో జీవరాశుల నివాసం ఉంటాయి. ఇక పాములకు రాజైన ఆదిశేషుడు తన 1000 తలలతో భూభారాన్ని మోస్తాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆదిశేషుడు, వాసుకి ఇలాంటి పాములన్నీ భూగర్భంలోనే నివసిస్తూ ఉంటాయి. వీటికి ముఖ్య అనుచరులుగా నాగపాములు ఉంటాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ నాగుపాముల తలపై నాగమణి ఉంటుందని చాలామంది భావిస్తూ ఉంటారు. ఇకపోతే నాగమణి గురించి సైన్స్ ప్రకారం ఆలోచిస్తే భూగర్భంలో ఎన్నో ఖనిజాలు దాగి ఉంటాయి. వాటిల్లో కొన్ని కాంతిని వెదజల్లుతూ ప్రకాశిస్తూ కనిపిస్తూ ఉంటాయి. వాటి కాంతిలోనే పాములు చిన్న చిన్న కీటకాలను వేటాడుతూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. ఆ విధంగా కాంతివంతంగా కనిపించే ఖనిజాలనే మనలో చాలామంది నాగమణిగా భావిస్తూ ఉంటారు. నిజానికి నాగమణి అనేది లేదని శాస్త్రీయపరంగా తెలియజేస్తూ ఉన్నారు. కానీ మన పురాణాలలో ఈ పాముకు ఎంతో ప్రాముఖ్యత ఉండటం వల్ల నాగుపామును భక్తిభావంతో పూజించటం పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తుంది. కనుక ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, ఈ వీడియో చూస్తే చాలు, 1 నిమిషంలో మీ దశ తిరిగిపోతుంది. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. మీరు కుబేరులుగా మారిపోతారు. మీకు ఉన్న సర్పదోషాలు, నాగదోషాలు, కష్టాలు పోతాయి. చక్కటి సంతానం కలుగుతుంది. మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. నాగేంద్ర స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. జీవితంలో ఇక మీకు తిరగనేదే ఉండదు. మీకు అన్ని శుభాలే జరుగుతాయి.